ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, దాదాపు ఒక సంవత్సరం పాటు దండకారణ్యానికి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఎన్కౌంటర్ల పరంపర, కేంద్ర ప్రభుత్వం యొక్క నరమేధం జరుగుతూ వస్తూ ఉంది. దండకారణ్యానికి ఆనుకున్నటువంటి ఒరిస్సా కావచ్చు, ఏఓబి కావచ్చు, ఆంధ్ర విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు కావచ్చు, అట్లనే తెలంగాణ ప్రాంతం కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి గడ్చిరోలి ఆ ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ నరమేధానికి గురవుతున్నటువంటి ప్రాంతాలు. ఇప్పుడు ఈ అంత్యక్రియలు కార్యక్రమం మనం ఇక్కడ నిర్వహించుకోవటానికి కారణం కూడా మనందరికీ తెలుసు. బాడీ ఇస్తారో లేదో తెలియదు, తల్లిదండ్రుల్ని రమ్మంటారేమో, మామయ్యకి ఇస్తారో లేదో. అట్లనే ఇక్కడ తీసుకొచ్చినటువంటి బాడీని మనం చిత్తూరు జిల్లాకి తీసుకెళ్ళగలుగుతామా, అక్కడ బంధువులు ఉన్నారా అనేది బంధుమిత్రుల కమిటీ వాళ్ళే ఎంక్వైరీ చేస్తే ఈయన తోడబుట్టిన ఆయన ఒక ఆయన ఉంటే ఆయన కూడా ఆ ఊర్లో లేరు అన్నట్టు తెలిసింది. తర్వాత ఎప్పుడో 35 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం ఉద్యమం అని చెప్పేసి ఇంత దూరం వచ్చిన ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ చిత్తూరులో విద్యాభ్యాసం చేసి ఉద్యోగరీత్యా ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగం కంటే కూడా పేద ప్రజల జీవితాలు బాగు చేయటమే ఒక గొప్ప కార్యక్రమంగా ఎంచుకొని తాను ఉద్యోగాన్ని వదిలి కూడా ఈ ఉద్యమంలోకి వెళ్ళటం జరిగింది. ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఉద్యమంలో సాధక బాధకాలు ఏంటో నాకంటే ఈ బడ్డపాడు ప్రజలకు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కానీ, ఈ శ్రీకాకుళం జిల్లాకు కానీ తెలుసు. ఇటువంటి కష్టతరమైన జీవితాన్ని ఎంచుకొని పేద ప్రజల కోసం ఆయన పార్టీలోకి వెళ్ళి పనిచేస్తూ ఉంటే ఇటువంటి వ్యక్తుల మీద ₹1 కోటి పారితోషికం ఆయన పట్టిస్తే అని చెప్పేసి, లేదా చంపేస్తే వాళ్ళకి అవి ఇస్తామని చెప్పి ప్రకటించడం అంటే పేద ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి తలలకి వెలలు కట్టడం అనేది ఎంత దుర్మార్గమో మనందరం కూడా ఆలోచించాలి. నాడు అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి బ్రిటిష్ వాడు ఆ రోజు ఆయనకు కూడా తలకు కూడా వెలగట్టాడు. వెలగట్టి ఆయనను పట్టిస్తే ఇన్ని ₹1000 బహుమతి అని చెప్పేసి ప్రకటించాడు. ఈరోజు సిపిఐ మావోయిస్టులు కానీ ఇతర ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కానీ చనిపోతే వీళ్ళకు కూడా తలలకు వెలలు కడతా ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటిది. ఆయన ఎవరినైనా దోపిడీ చేశాడా, ₹1 కోట్ల సంపాదించాడా, సొంత ఆస్తులు సంపాదించాడా, ఎవరి కోసం పనిచేశాడు అనేది ప్రజలు గమనించరనే వాదనతో కేవలం తుపాకీ పట్టుకొని భారతదేశంలో రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని ఎదుర్కొంటున్నాం అంటున్నారు. మీరు మనందరికీ తెలుసు, దాదాపు 77 ఏళ్ల స్వాతంత్రంలో ఎన్నిసార్లు ఎన్నికల్లో ఓట్లేసాం, మన ఓట్లు నిజాయితీ వైపు పడుతున్నాయా, లేకపోతే ఎటువైపు పడుతున్నాయి, ఎంతమంది ఓట్లేస్తే ఇప్పుడు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎన్నికయ్యే వరకు ఎట్లున్నారు, ఎన్నికైన తర్వాత ఎవరి వైపు ఉంటున్నారు. మరి ఈ ఎన్నికల తతంగం అనేది తూతూ మంత్రంగా జరుగుతుందా లేదా? కాబట్టే ఈ ఎన్నికలు అనేదే బూటకం అని చెప్పేసి నమ్మేటటువంటి పార్టీలో ఆయన ఉన్నాడు. ఈ ఎన్నికల ద్వారా నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం నిర్మించలేము అని చెప్పేసి గ్రామాల నుండి, గ్రామ కమిటీల నుండి, మండల కమిటీల నుండి, జిల్లా కమిటీల నుండి బలోపేతం చేసుకుంటూ ఎవరైతే ప్రజలకి ఆటంకంగా ఉంటారో అటువంటి వాళ్ళని సరైన పద్ధతుల్లో ఎదుర్కొంటూ ముందుకు సాగాలి అని చెప్పేసి
ఒక ఆలోచన విధానంతో ఆయన పనిచేసేటటువంటి పార్టీలో ఉన్నాడు. మరి అటువంటి పార్టీలకు సంబంధించి ఆయన ఆయుధం పట్టుకున్నాడు. సరే, ప్రభుత్వం ఆయుధం పట్టుకోలేదా? ప్రభుత్వం ఆయుధం పట్టకుండా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి కదా. రాజ్యాంగబద్ధంగా పనిచేసే వాళ్ళు ఈయన చనిపోయిన తర్వాత బాడీ దగ్గర 2 కర్రలు ఉన్నాయి. ఆ కర్రలు ఈయన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఆ 2 కర్రలని 2 చేతులతో పట్టుకొని మాత్రమే నడవగలడు అని చెప్పేసి ఆ స్థితిలో ఉంటే నువ్వు 5,000 మంది పోలీసుల్ని పంపి చుట్టుముట్టి కాల్చి చంపేసి వాళ్ళు ఏదో పెద్ద గొప్ప వీరులుగా ఆయన అమిత్ షా గారు ఎక్స్లో పోస్ట్ చేస్తాడు, అంటే టెలిగ్రామ్ లాంటిది, దానిలో పోస్ట్ చేస్తాడు. ఏమనంటే శభాష్ అని చెప్పేసి. ఇది తగునా? ఇది భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయటమా? మనిషిని పట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే దొరకకపోతే అతని మీద ఏమైనా కాల్పులు జరిపి అతని మీద చర్యలు తీసుకోవాలి. నడవలేని మనిషిని పట్టుకెళ్ళి చంపిన వాళ్ళకి ప్రైజులు ఇస్తూ ఉండేటటువంటి ప్రభుత్వం నేడుంది. ముఖ్యంగా ఈ దండకారణ్యంలోనే నేడు ఎందుకు ఇటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పేసి మనమందరం కూడా ఈ సందర్భంగా ఈయన మరణం సందర్భంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.